అది 1965 ముంబై. ఆ టైంలో ముంబైలో డాన్స్ దాదాల బెడద ఎక్కువ ఉండడంతో ఎవరు కూడా నైట్ టైం బయటకు కూడా వచ్చేవారు కాదు. అలాంటి టైంలో ఒకరోజు నైట్ 11:30 ఆ టైం అవుతుంది. ఎవరు కూడా బయటకు రావట్లేదు. ఒక బెగ్గర్ చలికి వణుకుతూ తన దగ్గర ఉన్న న్యూస్ పేపర్స్ చుట్టుకుని పడుకుని ఉన్నాడు. అదే టైంలో ఆ పక్కనే ఉన్న స్ట్రీట్ లైట్ డిమ్గా వెలుగుతూ ఆరుతూ ఉంది. అలాంటి టైంలో ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి నిలుచుని ఉన్నాడు. అసలు తను ఎవరు అని చెప్పి కళ్ళు తెరిచి చూసేలోపే తన దగ్గరున్న రాటుతో ఈ బెగ్గర్ యొక్క తల మీద అదే పనిగా కొట్టి 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 చంపేశాడు. వింటుంటే భయం వేస్తుంది కదా. ఈ ఒక్క కేసే కాదు, రాత్రి తర్వాత రాత్రి మల్టిపుల్ డేస్ మల్టిపుల్ ఏరియాస్లో ఇలాంటివి జరిగాయి. 1965 ఆ టైంలో అసలు భారతదేశానికి సైకో కిల్లర్స్ అంటేనే తెలీదు. ఎవరో కూడా ఆ పదాన్ని సరిగ్గా యూజ్ చేసేవారు కూడా కాదు. అలాంటి టైంలో దాదాపు 19 మందిని 1 మంత్లోనే చంపేశారు. అసలు ఎందుకు వీళ్ళని చంపుతున్నారు? నార్మల్గా అయితే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎందుకు చంపుతారు? డబ్బు కోసమో బంగారం కోసమో అయితే ఎవరో డబ్బున్న వాళ్ళని పట్టుకుని వాళ్ళని చంపేసి డబ్బు బంగారాన్ని దొంగలిస్తారు. కానీ ఏ దిక్కు లేని అడుక్కున్న వాళ్ళని చంపరు కదా. కానీ రోజు తర్వాత రోజు టార్గెట్ చేసి మరి బెగ్గర్స్ని ఎందుకు చంపుతున్నారు? ఏమైందో ఏంటని చెప్పేసి ముంబై పోలీసులకి తల తిరిగినట్టు అయింది. ఇక ఈ కేసుని ఎలాగైనా సరే ఛేదించాలని దాదాపు 2000 మందిని ముంబై సిటీస్లో దింపారు. అలాంటి టైంలో ముంబై పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి పేరు రామన్ రాఘవన్. అయితే ఇతను కూడా ఒక అనాథ. ముంబై సిటీస్లోనే ఒక స్లమ్ ఏరియాలో ఉండేవాడు. ఆ తర్వాత ఇతని గురించి బాగా తెలుసుకున్న తర్వాత ఇతను ఒక అనాథని, కానీ ఇతనికి ఇలాంటి అలవాట్లు లేవు అని చెప్పి అతన్ని వదిలేశారు. కానీ పోలీసులు చేసిన అత్యంత పెద్ద తప్పు అదే. మనం ఈరోజు ఈ వీడియోలో రామన్ రాఘవన్, ఇండియాస్ ఫస్ట్ సైకో కిల్లర్గా పిలువబడే ఇతని గురించి తెలుసుకుందాం. అసలు ఇండియాలో ఉన్న ఫస్ట్ సైకో కిల్లర్గా ఇతను ఎలా మారాడు, ఈ కేసు వెనకాల ఉన్న రహస్యాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ ముందుకు వెళ్దాం. అంతకంటే ముందు నేను ఏ వీడియో చేసినా సరే ఒక మంచి ఇన్ఫర్మేషన్ని, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే మా నాలెడ్జ్ వత్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రైబ్ మాకు చాలా అంటే చాలా మోటివ్గా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ కేసు డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రామన్ రాఘవ్ 1929లో ముంబైలోనే జన్మించాడు. రామన్ రాఘవ్ని పోలీసులు సైకో రామన్గా గుర్తుపెట్టుకునేవారు. అయితే 1965 ఆ టైంలో ముంబైలో నైట్ టైం పెద్ద వెహికల్స్ ఏమీ పెద్దగా నడిచేవి కాదు. డాన్స్ పెడుతుండడం అండ్ అలాగే నైట్ టైం దొంగలు ఎక్కువగా ఉండడంతో ఎవరు కూడా నైట్ టైం పెద్దగా సంచరిస్తూ ఉండేవారు కాదు. అలాంటి టైంలో ఆ చీకటిని ఆయుధంగా వాడుకొని రామన్ విచ్చలవిడిగా హత్యలు చేసేవాడు. నైట్ టైం రోడ్ సైడ్స్ పడుకునే కొంతమంది అడుక్కునే వాళ్ళని టార్గెట్ చేసి, గుంపుగా ఉండే వాళ్ళని కాకుండా ఎవరైతే సింగిల్గా ఉంటారో వారి మీద తన దగ్గర ఉన్న ఐరన్ రాడ్, సుత్తి లేదంటే ఇనప చెవులు ఏది ఉంటే అవి పట్టుకుని ఆ బెగ్గర్స్ని ఏదో విధంగా చంపేసేవాడు. ఈ రోజుల్లో అయితే సీసీ కెమెరాస్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇలా హై టెక్నాలజీస్ వచ్చేయడం వల్ల ఎవరైనా హత్య చేసినప్పుడు వాళ్ళు వదిలేసిన ఒక వస్తువు బట్టి ఎవరు హత్య చేశారన్నది ఈజీగా చెప్పగలుగుతున్నారు. కానీ ఆ రోజుల్లో అయితే ఇలాంటివి ఏమీ లేవు. ఇలాంటివన్నింటినీ ఆసరాగా తీసుకుని పైగా నైట్ టైం తన మొహాన్ని గమనించడం కూడా చాలా కష్టం అవుతుంది. అలాంటి ప్లేసుల్ని టార్గెట్ చేసి రామన్ విచ్చలవిడిగా ఈ హత్యలు చేసేవాడు. ఈ రామన్ యూజ్ చేసే పద్ధతులు కూడా చాలా సెక్యూర్గా ఉంటాయి. ఎలాంటివంటే ఎవరైనా బెగ్గర్స్ గుంపుగా పడుకున్నారు అని తెలిసినా, తను చంపబోయే ప్రదేశం వైపు ఎవరైనా వస్తారు అని తెలిసిన చిన్న మూమెంట్ వచ్చినా పోలీస్ స్టేషన్కి చాలా దగ్గరగా ఉన్నా సరే అలాంటి ప్లేసులకి అస్సలు వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే దొరికిపోతాడు అనే భయం. ఈ సైకో కిల్లర్ రామన్ చంపడానికి ఎంచుకునే వ్యక్తులను కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకునేవాడు. ఒక 2-3 రోజులు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఎవరూ లేరు, పైగా నైట్ టైం ఇలా ఒంటరిగా పడుకుంటున్నారు అని తెలిసిన తర్వాత వాళ్ళని టార్గెట్ చేసేవాడు. అదే అడుక్కున్నవారు రోడ్డు మీద స్పృహ లేకుండా పడిపోతే ఏదో తాగేసి పడిపోయాడు, అందుకనే స్పృహ లేకుండా అలా ఉండిపోయాడని చెప్పేసి ఎవరు కూడా పట్టించుకోరు. ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి రక్తం వస్తేనే కానీ ఎవరు కూడా గమనించరు. ఒకవేళ రక్తం వచ్చినా సరే ఉదయం 10 ఆ టైంకి పోలీసులకు ఫోన్ చేస్తే ఆ పోలీసులు వచ్చి ఎవరు చనిపోయారు, ఎలా చనిపోయారు ఇవన్నీ గమనించడానికే దాదాపు మధ్యాహ్నం 2-3 ఆ టైం అయిపోతుంది. ఇలా ఈ టైం దాదాపు 15 గంటల వరకు గ్యాప్ ఉంటుంది కాబట్టి రామన్ ఈ టైంలోనే తన ప్లేస్ని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మార్చేసేవాడు. పైగా ఇక్కడ వచ్చిన ఇంకో ప్రాబ్లం ఏంటంటే పోలీసులు ఇలాంటి కేసులు జరుగుతున్నాయి అని తెలిసిన తర్వాత ఆ టైంలో వాళ్ళ మైండ్లోకి వచ్చే ఫస్ట్ది ఎవరైనా వీళ్ళని చంపేసి ఆర్గన్స్ వేరే వాళ్ళు అమ్మడానికే ఇలాంటి వారిని చంపేస్తున్నారని చెప్పి అనుకుంటారు. ఇలాంటి కేసులో ఎక్కువగా హై ప్రొఫైల్ ఉన్నవారే చేస్తారని చెప్పి పోలీసులు అనుకునేవారు. కానీ రామన్ ఒక పూరి గుడిసెలో గాలి ఎక్కువగా వేస్తే ఎగిరిపోయే టెంట్లో ఉండేవాడు. అందువల్ల రామన్ మీద పోలీసులకి అనుమానం వచ్చేది కాదు.
ఇలా పోలీసులకి తనకి ఇంత టైం గ్యాప్ ఉండడంతో రామన్కి చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మారింది. ఇలా 1965-66 ఈ టైంలో దాదాపు 19 మంది మీద అటాక్ చేస్తే అందులో 9 మంది చనిపోయారు. మిగిలిన 10 మంది చాలా దారుణంగా గాయాల పాలయ్యారు కూడా. అయితే పోలీసులు ఎట్టకేలకు రామన్ని గమనించి అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు మా ఏరియాలో ఒక వ్యక్తి సస్పీషియస్గా కనిపిస్తున్నాడని, అతని మీద మాకు అనుమానం ఉందని చెప్పి కొంతమంది పోలీసులకు చెప్పగా పోలీసులు అక్కడికి వెళ్ళి రామన్ని అరెస్ట్ చేశారు కూడా. అయితే సరైన ఆధారాలు లేక ఒక అనాథగా ఉండడంతో ఇతని మీద పెద్దగా డౌట్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి పోలీసులు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోకుండా రామన్ని వదిలేశారు. అయితే ఆ టైంలో 2 సంవత్సరాల పాటు ఈ ఏరియాలో తను ఉండకూడదని చెప్పి పోలీసులకి తనకు చెప్పి పంపించేశారు. ఆ 2 సంవత్సరాల పాటు ఎటువంటి హత్యలు జరగలేదు. ఈ 2 సంవత్సరాలు రామన్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎంతమందిని చంపేశాడో కూడా ఎవ్వరికీ తెలియదు. 2 సంవత్సరాల తర్వాత 1968లో మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత రామన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. అక్కడ నైట్ టైం ఎవరైనా పడుకోవాలంటే చాలా భయంకరంగా ఉండేది. కేవలం 1 మంత్లోనే 32 మంది మీద అటాక్ చేస్తే అందులో 22 మంది చనిపోయారు. ఇక అక్కడ ఉండే యూత్ నైట్ టైం పడుకోకుండా రాడ్లు పట్టుకుని తిరిగేవారు. వాళ్ళకి ఏ చీమ చిటుక్కుమన్నా సరే ఈ సైకో కిల్లర్ వచ్చాడేమో అని చెప్పి చాలా భయంకరంగా భయపడుతూ ఉండేవారు. ఆ టైంలో ఇలా నైట్ టైం కాపలా కాస్తున్న ఈ కుర్రవాళ్ళకి ఎవరైనా సస్పీషియస్గా కనిపిస్తే వాళ్ళని కొట్టి చంపేసేవారు కూడా. ఇలా ఒక అడుక్కునేవాడు అండ్ అలాగే ఒక ఫకీరు ఇద్దరు కూడా చనిపోయారు. అయితే పోలీసులకి ఈ కేసు గురించి తలప్రాణం తోక్కొచ్చేటట్టు అయింది. పైనుంచి ప్రెజర్, అసలు ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటో కూడా పోలీసులకు తెలిసేది కాదు. ఒకవైపు నైట్ టైము కాలనీలకి కాపలా కాస్తున్న కుర్రవాళ్ళు ఎవరైనా నైట్ టైం సస్పీషియస్గా కనిపిస్తే వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు. ఇలా అమాయకులైన ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు హత్యలు మాత్రం ఆగట్లేదు. ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది పోలీసులకి అదొక అయోమయ స్థితిలో పడేటట్టుగా చేసింది. ఇలా పోలీసులందరూ సతమతమవుతున్న ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చాడు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ రమాకాంత్ కులకర్ణి గారు ఈ కేసుని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ కేసుని తమ చేతుల్లోకి తీసుకున్న మొదటగా చేసే పని రీసెంట్ ఇయర్స్లో ఇలాంటి కేసుల్లో ఎవరైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఆ కేసెస్ అన్నింటినీ కూడా తిరగేస్తే రమాకాంత్ గారికి డౌట్గా అనిపించింది. అయితే ఈ వ్యక్తిని ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి అడిగితే ఈ వ్యక్తి తను ఉంటున్న ప్లేస్లోకి వెళ్ళి చూసినా సరే ఇప్పుడు లేడని, తను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియదని చెప్పి పోలీసులు రమాకాంత్ గారికి చెప్పారు. మరి లాస్ట్ టైం ఈ కేసులో బుక్ అయినప్పుడు ఎందుకు ఇతను వదిలేశారు అని అడిగితే అతను ఒక అనాథని, తన మీద పెద్దగా ఎలిగేషన్స్ ఏమీ లేవని, ఒకవేళ అతన్ని అరెస్ట్ చేసినా సరే వేస్ట్ అని చెప్పి మేమే వదిలేసామని చెప్పి అన్నారు. పైగా 2 ఇయర్స్ ఈ సిటీలో ఉండకూడదని చెప్పి తనకు చెప్పి పంపించేశామని చెప్పి పోలీసులు రమాకాంత్ గారు చెప్పారు. 2 సంవత్సరాల ముందు ఈ కేసులు జరిగాయి, ఆ తర్వాత ఆగిపోయాయి. మళ్ళీ ఈ కేసులు మొదలవుతున్నాయంటే ఈ వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చాడు, ఇతను ఎలాగైనా సరే పట్టుకోవాలి అని చెప్పి అన్నారు. కానీ లాస్ట్ టైం ఎటువంటి ఆధారాలు లేక రామన్ తప్పించుకున్నాడని, కానీ ఈసారి తప్పించుకోవడానికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకూడదని, ఒకవేళ తను తప్పులు చేయకపోయినా సరే తనే తప్పు చేశాడని చెప్పి న్యూస్ పేపర్లో ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఇతనే ఈ హత్యలన్నీ చేస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ ఇతను కనిపిస్తే మాకు అప్పచెప్పండి అని చెప్పి న్యూస్ పేపర్లో అతని ఫోటోను వేశారు. కానీ పోలీసులందరూ అతను తప్పు చేయకపోయినా సరే అతని ఫోటోను ఎందుకు వేశారు అని చెప్పి రమాకాంత్ గారిని అడగా రీసెంట్ ఇయర్స్లో జరిగిన హత్యలు ఈ హత్యలు సేమ్ ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి. పైగా అతను సిటీని వదిలేసి వెళ్ళిన తర్వాత హత్యలు ఆగిపోయాయి, మళ్ళీ ఇదే హత్యలు మొదలయ్యాయి అంటే ఇతని మీద నాకు బాగా అనుమానంగా ఉంది, నన్ను నమ్మండి, అతను దొరికిన తర్వాత అతని చేత నిజం చెప్పిస్తాను అని చెప్పి రమాకాంత్ గారు ముందుకు ప్రొసీడ్ అయ్యారు. అయితే ప్రూఫ్స్ లేకుండా ఒక వ్యక్తి ఫోటోని పేపర్లో వేసినంత మాత్రాన ఇది నిజం అవ్వదు, ఇది ఎలిగేషన్ మాత్రమే అని చెప్పి పోలీసులందరూ అనుకున్నారు. కానీ పోలీసులందరూ గమనించింది, కులకర్ణి గారు గమనించింది ఒకటి ఉంది. అదేంటంటే ఇలాంటి ప్యాటర్న్లో హత్య చేసేవారు కేవలం డబ్బు కోసమో బంగారం కోసమో కాదు, వాళ్ళ ఆనందం కోసం. ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒకవేళ ఒక ఛాలెంజ్ విసిరితే దానికి ఇంకా ఎక్కువగా గట్టిగా వాళ్ళు ఈ హత్యలు చేయడానికి ముందుకు వస్తుంటారు. అలాంటి టైంలోనే దొరికిపోతారని చెప్పి కులకర్ణి గారు ఈ ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఏంటంటే దాదాపు 2000 మందిని ముంబై సిటీ మొత్తంలో ప్రతి చోట కూడా జల్లెడ పట్టాలని, నైట్ టైం మఫ్టీలో ఉంటూ ఎవరైనా సింగిల్గా కనిపిస్తే వాళ్ళకి తెలియకుండా అనుసరిస్తూ ఉండాలని చెప్పి కులకర్ణి గారు ఆగస్ట్ 1968లో ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఆగస్ట్ చివరికి వచ్చేసినా సరే ఈ ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. అయితే ఆగస్ట్ చివరిలో ఒక వ్యక్తి సింగిల్గా ఒక చీకట్లో నడుచుకుంటూ గొడుగు పట్టుకుని ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని అలెక్స్ అనే పోలీసు గమనిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి గొడుగు పట్టుకుని నడుచుకుంటూ కంగారుగా ఒక బెగ్గర్ పడుకునే ప్లేస్లోకి వెళ్ళి తన దగ్గరున్న రాడ్డు బయటకు తీస్తుండగా అలెక్స్ తన చేతిని పట్టుకుని తన చేతికి సంకెళ్ళు వేశాడు.
అయితే ఎలాక్స్ తన చేతికి సంఖ్యలు వేసినా సరే తన కళ్ళలో భయం లేదు, నవ్వుతూ ఉన్నాడు. మీరు ఎక్కడ రమ్మంటారో అక్కడికే వస్తాను, నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి తానే ముందుకు వచ్చాడు. అయితే ఎలాక్స్ దీని గురించి ఆశ్చర్యపోయాడు. ఒకవేళ ఈ వ్యక్తి తప్పు చేస్తే భయపడాలి, కానీ ఎందుకు ఇలా నవ్వుతున్నాడు అని చెప్పి ఎలాక్స్ డౌట్ వచ్చింది. వెంటనే కులకర్ణి గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. కులకర్ణి గారు చూసిన వెంటనే ఇతను రామనే కదా అని అన్నారు. అవును, ఇతను రామనే అని చెప్పేసి అన్న వెంటనే ఇతనే ఈ హత్యలన్నీ చేశాడని చెప్పి వెంటనే చెప్పేశారు. ఇన్వెస్టిగేషన్ కోసం రమాకాంత్ కులకర్ణి గారు రామన్తో మాట్లాడుతుండగా నాకు ఒక కొబ్బరి నూనె, దువ్వెనే అండ్ అలాగే చికెన్ బిర్యానీ కూడా రప్పించమని చెప్పి కులకర్ణి గారితో రామన్ అన్నాడు. అయితే వెంటనే కులకర్ణి గారు అవన్నీ తెప్పించిన తర్వాత ఆ బిర్యానీ తినేసి నూనె రాసుకుని జుట్టు బాగా దువ్వుకొని అద్దంలో చూసి నవ్వుకొని, అవును ఆ హత్యలన్నీ నేనే చేశాను, కానీ దీనికి ఆధారాలు ఉండాలి కదా, ఆధారాలు ఉంటే ఒక రిపోర్టర్ని అండ్ అలాగే నేను చెప్పిన దానికి సాక్ష్యంగా 2 మనుషుల్ని, దాంతోపాటు ఒక వ్యాన్ కూడా రప్పించండి అని చెప్పి కులకర్ణి గారితో రామన్ అన్నాడు. వ్యాన్ ఎందుకంటే నన్ను ఆ వ్యాన్లో ఎక్కించుకుని నేను చెప్పిన ప్లేస్కి తీసుకెళ్ళండి, అక్కడ నేను కొన్ని చూపిస్తాను. అక్కడ తను ఉపయోగించే రాడ్లు, కత్తులు అండ్ అలాగే ఇనప ఊచలు, కొంతమంది వ్యక్తుల యొక్క జుట్లు, పళ్ళులు కూడా ఒక చోట గోతిలో ఉన్నాయి. ఇవన్నీ చూసిన కులకర్ణి గారు, కొంతమంది పోలీసులు కూడా షాక్ అయ్యారు. అవి చూపించిన తర్వాత రామన్ ఇలా అన్నాడు, ఇవి చాలు కదా నేను హత్యలు చేశాను అని చెప్పడానికి. అది వినగానే కులకర్ణి గారి ఫేస్ మీద ఒక నవ్వు వచ్చింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా రామన్ చాలా కామ్గా, కూల్గా వీటన్నిటిని చేసేవాడు. ప్రతి ఒక్క పోలీసుని కూడా బోల్తా కొట్టించినా సరే కులకర్ణి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బోల్తా కొట్టించకుండా చాలా కామ్గా కులకర్ణి గారు రామన్ని డీల్ చేశారు. అయితే తన భుజం మీద చేవేసి కులకర్ణి గారు ఇలా అన్నారు, మొదటి నుంచి కూడా ఈ హత్యలన్నీ నువ్వే చేసావని నాకు తెలుసు, కానీ ఎందుకు చేసావని రామన్ అడగ్గా రామన్ భయపడుతూ ఇలా అన్నాడు, అయితే ఈ హత్యలన్నీ చేసింది నేనే, కానీ నాతో చేయించింది ఇంకో వ్యక్తి ఉన్నాడు, అది ఎవరంటే నన్ను పుట్టించిన ఆ పరమశివుడు అని చెప్పి రామన్ కులకర్ణి గారితో అన్నాడు. ఈ విషయం విన్న కులకర్ణి గారు షాక్ అయ్యారు. కోర్టు రామన్కి ఉరిశిక్ష విధించింది. కోర్టు ప్రొసీజర్స్లో భాగంగా తనకి మెడికల్ చెకప్ కోసం పంపిస్తే తనకి క్రానిక్ పారానాయిడ్ ఫిజోఫోబియా అనే మెంటల్ ఇల్నెస్ ఉందని, ఇదేంటంటే ఏదో ఒక వ్యక్తి తనతో మాట్లాడుతూ కొన్ని పనులు చేయిస్తున్నట్టుగా తన మైండ్ తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందని, దానివల్ల ఇలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి కొన్ని పనులు చేస్తూ ఉంటారని చెప్పి ఆ మెడికల్ చెకప్లో తేలింది. ఉరిశిక్ష విధించిన కోర్టు దాన్ని రద్దు చేసి తనకి ఇలాంటి ఇల్నెస్ ఉంది కాబట్టి లైఫ్ టైం జైలు శిక్ష విధించమని కోర్టు ఆర్డర్ వేసింది. అయితే కొన్ని రోజులకే రామన్ కిడ్నీ ఫెయిల్యూర్తో హాస్పిటల్లో చనిపోయాడు. ఒకవైపు కులకర్ణి గారు రామన్ ఎందుకు ఇలా మారాడా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే తను చిన్నప్పుడు చాలా పేదరికాన్ని అనుభవించాడని, దానివల్ల ఈ పేదరికం మీద ఉన్న అసూయతో ఎవరైనా పేదరికంలో ఉన్నవారు కనిపిస్తే వాళ్ళని చంపేయడమే బెస్ట్ అని, వాళ్ళు ఈ పేదరికంతో బతకడం కంటే వాళ్ళకి స్వర్గాన్ని ఇప్పించడమే మంచిదని చెప్పి రామన్ ఫీల్ అయ్యేవాడని కులకర్ణి గారు అర్థం చేసుకున్నారు. ఇలా ఇండియాస్ ఫస్ట్ సైకో కిల్లర్ రామన్ రాఘవ్ అలియాస్ సైకో రామన్ కథ ముగిసింది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలోనే సరే మా నాలెడ్జ్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.